బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. వృద్ధ దంపతుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుంది ఓ పని మనిషి. ఇంటిలో మనిషిలా కలిసిపోయి చివరికి ఆ ఇంటికే కన్నం వేసింది. బంగారు ఆభరణాలు ఎక్కడున్నాయో గమనించి అదును చూసి చోరీకి పాల్పడింది. ఇక పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వెలుగు చూసింది. పట్టణంలో కాకతీ నగర్లో వృద్ధ దంపతుల ఇంట్లో టేకులగూడెం గ్రామానికి చెందిన వేమూరి శిభారాణి అలియాస్ సీత పని మనిషిగా చేరి ఇంట్లో పెద్దలు ఇద్దరే ఉండటంతో వారితో ఎంతో సన్నిహితంగా మెలిగింది. వృద్ధ దంపతుల నమ్మకాన్ని పొందిన శిభారాణి వారింట్లో బీరువాలు, బంగారు ఆభరణాలు ఎక్కడ భద్రపరుస్తున్నారో గమనించింది. అందును చూసి గత నెల 7వ తేదీన ఇంటి యజమాని నిద్రిస్తున్న సమయంలో బీరువా తాళాలు తెరిచి అందులో ఉన్న 10.5 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసింది. అనంతరం వాటిని తన స్వగ్రామానికి తీసుకెళ్లి భర్తకు అప్పగించింది. బంగారం కనిపించకపోవడంతో వృద్ధ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇల్లందు టౌన్ పోలీసులు పని మనిషిపై అనుమానం వ్యక్తం చేసి ఆమె కదలికలపై నిఘా పెట్టారు. శిభారాణి ఆమె భర్త మిగిలిన బంగారు ఆభరణాలు విక్రయించేందుకు ఖమ్మం వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. విచారణలో అసలు విషయం బయటపడింది. చోరీ చేసిన బంగారంలో ఓ బంగారు చైన్ను ఇల్లందులో ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చుకున్నట్లు నిందితులు తెలిపారు. వారి వద్ద నుంచి 9 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మన కాకతీయ నగర్లో ఒక ఇంట్లో వృద్ధ దంపతులు ఉంటారు. వాళ్ళ ఇంట్లో దాదాపు 10.5 తులాల దొంగతనం, బంగారు ఆభరణాలు దొంగతనం జరిగిందని చెప్పేసి మనకి దరఖాస్తు చేయడం జరిగింది. అందులో ఆ విషయంలో మా సిఐ గారు సురేష్, ఎస్ఐ ఉమా, ఆ తర్వాత ఐడి పార్టీ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా దాన్ని చాకచక్యంగా లోతుగా పరిశీలించి ఆ ఇంట్లో పనిచేసే వేమూరి శిభా ఎలియాస్ సీత ఆమెనే తీసుకుని అనే దానిపైన క్లూస్ లాగి ఆమెని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే ఆమె పూర్తిగా ఆ ఇంట్లో ఏదైతే 10.5 తులాల దొంగతనం జరిగిందో ఆమెనే తీసినట్టుగా ఒప్పుకుంది. ఆ తర్వాత ఆ బంగారు ఆభరణాలు ఓ 2 ప్లేసులలో దాచిపెట్టడం, ఓ దగ్గర తాకట్టు పెట్టడం, మిగిలిన బంగారం కూడా ఖమ్మంలో అమ్ముకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తుండగా మనం పోలీసు బృందం పట్టుకొని 9 తులాలు రికవర్ చేయడం జరిగింది. మిగతా 1.5 తులం కూడా ఒక దగ్గర తాకట్లో ఉంది. అది కూడా అతి త్వరలో